రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం విశ్వంబర. ఆరంభంలో ఈ సినిమాపై క్రేజ్ మామూలు రేంజ్లో ఉండేది కాదు. ఖచ్చితంగా ఈ చిత్రంతో మెగాస్టార్ పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అనుకున్నారు. కానీ గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యి ఏ రేంజ్ ట్రోల్స్కి గురి కాబడిందో మనమంతా చూసాము. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ గ్రాఫిక్స్ మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయని, భారీ బడ్జెట్ సినిమా అంటూ జనాలను మోసం చేస్తున్నారని, అమీర్పేట గ్రాఫిక్స్ ఇంతకంటే బాగుంటాయి అంటూ ఎన్నో మాటలు అన్నారు. ఈ ట్రోల్స్ మొత్తాన్ని బాగా గమనించిన మూవీ టీం విఎఫ్ఎక్స్ రీవర్క్ చేయాలని నిర్ణయించింది. మెగాస్టార్ చిరంజీవి తన పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీలకు షిఫ్ట్ చేయించి పని చేయించాడు. రీసెంట్గానే ఆయన రీవర్క్కి సంబంధించిన కొన్ని షాట్స్ని చూశాడట. ఆ షాట్స్ చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదని, ఎక్కడో ఏదో మిస్ అవుతుందంటూ తన టీం ముందు అసహనం వ్యక్తం చేశాడట. చిరంజీవి రీసెంట్గా తయారు చేయించిన విఎఫ్ఎక్స్ షాట్స్కి ఓకే చెప్తే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలనే ప్లాన్లో ఉన్నారట. కానీ చిరంజీవి నుండి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సినిమా గురించి అప్డేట్ బయటకు రాలేదని అంటున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. అప్పటికి కూడా పని కాకపోతే ఈ ఏడాది అసలు ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఉండడం మంచిదనే భావనలో ఉన్నారట. ఎందుకంటే డిజిటల్ రైట్స్ని భారీ రేట్కు కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒక సినిమా విడుదలయ్యేది డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినప్పుడే. విశ్వంబర నిర్మాతలు ఆశించిన రేట్ 120 కోట్లకి కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆయన తక్కువ రేట్కి అమ్మేందుకు సిద్ధంగా లేడు. పైగా బోలెడంతా విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్లో ఉంది. అందుకే విశ్వంబర చిత్రం కంటే ముందుగా అనిల్ రావిపూడితో చేయబోతున్న చిత్రాన్ని ముందుగా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు మెగా 157 ట్యాగ్ని విశ్వంబరకి ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ని చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు ఉపయోగిస్తున్నారు. అంటే ఈ చిత్రం ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్స్. వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్లతో జోరు మీదున్న బాలయ్య అఖండ 2తో సెప్టెంబర్ 25న పలకరించబోతున్నాడు. 1000 కోట్ల టార్గెట్తో పాన్ ఇండియా మూవీగా దేశమంతా రీసౌండ్ చేయబోతున్నాడు. బాలయ్య ఖాతాలో ఫ్లాప్ అనే మాట మర్చిపోయి అర్ధ దశాబ్దమైంది. ఖచ్చితంగా అఖండ 2 హిట్ పక్కా. ఫైనల్ లెక్క 1000 కోట్లు దాటుతుందా లేదా అనేదే చర్చ. బాలయ్య, చిరు ఇద్దరు మాస్ హీరోలు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు. అయితే రీ ఎంట్రీలో బాలయ్య కంటే చిరు వెనకబడ్డాడు. చిరు కెరీర్ 2 హిట్లు 2 ఫ్లాప్స్తో సాగిపోతుంటే బాలయ్య కెరీర్ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విశ్వంబర మూవీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సినిమా మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ మొత్తం తగ్గిపోయేలా చేస్తున్నారు. రీసెంట్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వాయిదాల మీద వాయిదాలు వేసి సినిమా మీద నెగిటివ్ పెంచేదాకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయ్యాక తేలిపోయింది మ్యాటర్ లేదు కాబట్టే వాయిదాల మీద వాయిదాలు వేశారా అనే సందేహం వస్తుంది. ప్రస్తుతం విశ్వంబర పరిస్థితి ఇలా ఉంటుందేమో అనుకునేలా వ్యవహరిస్తున్నారు టీం. చూడాలి విశ్వంబర రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో. ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే అర్థమవుతుంది. ఈ వ్యవహారాలన్నీ చూశాక ఒకటే అర్థమవుతుంది, బాలయ్య సినిమాకి విశ్వంబర కంటే బెటర్ రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ అయ్యాక 2 సినిమాల మధ్య తేడా ఎంత ఉంటుందో చూద్దాం. మరి మీ చాయిస్ బాలయ్యనా చిరునా కామెంట్ చేయండి.